వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు హీరో చంద్రహాస్ ఏదైతే స్టేజ్ మీదకి ఎక్కి ఒక పాట అంటూ పాడడం జరిగింది. సో ఆ పాట పాడడం ఎంతవరకు కరెక్ట్, దీని గురించి మాట్లాడడానికి దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే. విజ్ఞాన్ గారు, హీరో చంద్రహాస్ స్టేజ్ మీదకి ఎక్కి ఒక పాట అంటూ పాడడం జరిగింది. అందులో కొన్ని బూతులు కూడా ఉన్నాయి. సో ఈ పాట మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్లలో ఆ సినిమా అందరికీ రీచ్ అవ్వాలంటే ఏదో ఒక కాంట్రవర్సీ ఉండాలని చాలామంది చూసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈయన కూడా ఏం చేశారు, స్టేజ్ ఎక్కి ఈ పాట పాడాడేమో అని నేను అనుకుంటున్నాను. అంటే మీరు దీన్ని సమర్థిస్తున్నారా? నేను దీన్ని సమర్థిస్తున్నా అని చెప్పలేదు, సమర్థించనని నీకు ఇంకా చెప్పలేదు. ఇంకా నేను ఇప్పుడే టాపిక్లోకి వెళ్తున్నా. ఇదే ఊరికే నా కాంట్రవర్సీలోకి రావడం అంటే. సో విషయం విను. అసలు విషయంలోకి వెళ్తే చక్కగా స్టేజ్ ఏర్పాటు చేశారు, రావాల్సిన గెస్టులు అందరూ వచ్చారు. అందరూ మహామహులే. ఆ సినిమాకి సంబంధించి ఈవెంట్ నడుస్తూ ఉంది. ఆ పెద్ద మనిషి ఇలా రా, నువ్వేదో తెచ్చుకున్నావు కదా పాడు అన్నాడు. ఆయన కూడా పాపం ఆయన కొనుక్కున్న కొత్త ఐఫోన్ 17 Pro Maxని చూపించుకుంటూ ఆరెంజ్ కలర్ని ఒక మంచి సాంగ్ ఏదో నేనే రాశాను, నేనే ట్యూన్ చేశాను, నేనే పాడుతున్నాను, వినండి కాసుకోండి అని చెప్పేసి పాడాడు. ఏంటి ఏదో తేడా కొడుతుంది లిరిక్స్ అనుకో, ఏదో తేడా కొడుతుంది లిరిక్స్. అదేంటి లాంగ్వేజ్ ఎటటో పోతుంది, నెక్స్ట్ లైన్కి మించి లైన్, లైన్కి మించి లైన్, లైన్కి మించి లైన్. హీఈస్ ఎంజాయింగ్ ఇన్ హిస్ వే. కూర్చున్న వాళ్ళకి అదేంటి మమ్మల్ని పిలిచి ఇలా లాక్ చేశారేంటి అంటే అక్కడ గెస్టులని, గెస్ట్ పెద్ద పెద్ద మహామహులు ఎవరు ఉన్నారో వాళ్ళ ముందు వాళ్ళని కించపరిచినట్టు ఉండదు కదా కొంచెం. 100% అక్కడ దాకా వెళ్దాం. ఇక విషయం అంటే పాప వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నేనే ఉన్నా, నన్ను పిలిచావు నువ్వు, ఓకేనా? అంత పెద్ద సభ అందరినీ పిలిచి కూర్చోబెట్టి ఇప్పుడు దాసరి విజ్ఞాన్ మాట్లాడుతున్నాడు, నాకు మైక్ ఇస్తే. మీరు చెప్పినట్టే వాళ్ళకి తెలియదే అనుకుందాం, వాళ్ళ నాన్నకు కూడా తెలీదా? తెలుసో తెలీదో, అక్కడ దాకా వెళ్దాంలే. ప్రజెంట్ ఈ అబ్బాయి ఒక బూతే, అది 100% బూతే, దాన్ని ఇంకేం అనలేము. ఆ పాట పాడుతున్నాడు. కూర్చున్న వాళ్ళకి ఏంటి, లాక్ అయిపోయినట్టే కదా, లేచి పోలేము, అలా అని చెప్పి వినకుండా ఉండలేము. ఏం జరుగుతుందో తేరుకునే లోపే ఇంకో పక్క డ్యామేజ్ జరుగుతూ ఉంది. బికాజ్ ఈ సంబరం మొత్తాన్ని రికార్డ్ చేయడానికి నువ్వు ఇంతమంది మీడియా వాళ్ళని పిలిచావు, వాళ్ళందరూ అదే పనిగా రికార్డ్ చేస్తున్నారు. ఇదంతా చూసుకుంటూ పోతే వాళ్ళ ఫోకస్ అంతా ఒక కెమెరా ఇటు పెట్టి, అంటే యాక్చువల్ చెప్పాలంటే మీడియా వాళ్ళు కూడా అదేంటిది రెండు కెమెరాలు తెచ్చుకుంటే బాగుండేది అనుకున్న ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఒకటి ఈయన క్లోజ్ వేసి ఆ వాటి మీద అసలు వీళ్ళ ఫీలింగ్ ఏంటని ఒక్కొక్కరు ఎక్స్ప్రెషన్ వేసుకునే క్రమంలో ఉన్నారు వీళ్ళంతా. పాపం వాళ్ళు మాట్లాడుకొని ఆ ఫుటేజ్ అంతా పాపం మాకు కూడా ఇవ్వండి ప్లీజ్ అని చెప్పి ఏదో రకంగా తీసుకున్నారు. ఎందుకంత ఉత్సాహం చూపించారంటే ఇట్స్ ఎ వైరల్ కంటెంట్. ఎందుకు వైరల్ కంటెంట్ అంటే ఒక పెద్ద సభ, అందరూ మీడియా వాళ్ళు వచ్చారు, మహామహులను కూర్చోబెట్టావు, ఓ సినిమాని మేము జనం మీదకి వదలబోతున్నాము అని ప్రకటించుకుంటున్నారు. ఈలోపు ఈ పాట యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటివి ఉండకూడదనే మనం కోరుకుంటాము. బట్ ఎందుకు అవుతాయో తెలియదు. కొన్ని సినిమాలు వెనకాల ఉన్న బ్యానర్ పక్కన పెట్టేస్తే ఈ వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్ శాకుంతలం సినిమా అప్పుడు నీకు గుర్తుంటే అందరు వచ్చి మూకుమ్మడి దాడి చేశారు, మీ విడాకులు అని. సమంత విడాకులే ఉంది తప్ప శాకుంతలం లేదు అక్కడ. అవును. ఇట్లా చాలా సినిమాలు ఏంటంటే వెళ్ళిపోతూ ఉంటాయి. అంతెందుకు విశ్వక్స్ ఏంది లైలానా, అప్పుడేమో 11 మేకలు 18 మేకలు గొర్రెలు అని చెప్పేసి పృథ్వీరాజ్ గారు అదేదో అటేటో పోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ సినిమా శివాజీ గారి దండోరా ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని మనం నెలంతా మాట్లాడుకున్నామా, అది ఎన్ని యాంగిల్లో తిరిగిందో, ఎన్ని క్యారెక్టర్లు వచ్చారో దాంట్లోకి. అట్లా చూసుకుంటూ పోతే ఇప్పుడు సరే ఇక మీదట అందరు పద్ధతిగానే మాట్లాడుతున్నారు, పద్ధతిగానే ఉన్నారు అని అనుకుంటే కొన్నిసార్లు ఇలా ఉంటాయి. డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఛాలెంజ్లు విసరడం, మా ఇంటికి రండి చూసుకుంటానండం, అడ్రస్ ఇవి ఓకే పర్లా. ఇదేం వింత అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు. జంజీలో కొత్త రకంగా అనుకో, జంజీయా నా బొందా ఇది. ఏం జంజీ నిజంగా చెప్తున్నా, ఈ జంజీ వాళ్ళందరికీ చెప్పాలి అంటే ఒక్కడికి కూడా ఇంగితం అనేది ఉండట్లా. కొట్లాడుతున్నారు, వాయిస్ రేస్ చేస్తున్నారు, కానీ ఎవరికి ఇంగితం ఉండట్లా. ఇంగితం అస్సలు ఉండట్లా, ప్రామిస్ చెప్తున్నా. మీకు అరచేతిలో 1,50,000 ఫోన్లు కావాలి, ఇట్లా నడిపే బండ్లు కావాలి, ఓపెన్ టాప్ కార్లు కావాలి, జయ్యని వెళ్ళిపోవాలి ఎక్కడ పడితే అక్కడ. రోడ్లు ఏమో మీకోసమే వేసినట్టు, ఆ రాత్రులు మీకోసమే క్లియర్ అయినట్టు, ప్రపంచం అంతా మీ చెప్పేదే వింటున్నట్టు, ఒక్కడికి ఇంకితం ఉండదు. అసలు
అండ్ ఇదేంటిది, చదువు తప్ప అన్నీ ఉంటాయి తెలుసా వీళ్ళకి. చదువు అనేది తప్ప, చదువు అనేది ఉంటే సంస్కారం కూడా దాంతోపాటు ఉంటుంది. ఇవన్నీ ఉండవు, ఈ ఎక్స్ట్రాలన్నీ ఉండవు. ట్రోళ్ళు చేసుకోవడము, పిచ్చి పిచ్చి మీమ్స్ క్రియేట్ చేయడము, వాళ్ళ ఫోటోలు వీళ్ళకి, వీళ్ళ ఫోటోలు వాళ్ళకి అతికించుకొని సంబరపడ్డము, రాజకీయ నాయకులందరినీ ఆడవేషాలు వేసి వాళ్ళు డ్యాన్స్లు వేసినట్టు ఎంజాయ్ చేయడము, సినిమా స్టార్లన్నీ లడ్డుగున్నట్టు, కూరగాయలు అమ్ముతున్నట్టు, ఛాయలు పెడుతున్నట్టు క్రియేట్ చేయడం. అది ఏం ఫన్నో తెలియదు కానీ సెటైర్స్ ఉంటాయి. అది టాలెంట్ అనుకోవచ్చుగా. సెటైర్ వేయడము ఒక ఆర్ట్, సెటైర్ని తీసుకోవడం ఒక ఆర్ట్. కానీ ఇట్లా ఇదంతా బాడీ షేమింగ్ కిందకి వస్తుంది. దాన్ని సంబరంగా తీసుకోలేము చెప్పాలి అంటే. రోజు జంజీ 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 అంటున్నారు కానీ వీళ్ళ బొంద ఎక్కడికి వెళ్తున్నారో కూడా అర్థం అవట్లా. ఇప్పుడు వీడు వాడాడు పాటని, ఈ పాటని ఇప్పుడు మనం ఇలా కూర్చొని ఏంటిది అని అనుకుంటున్నాం, బికాజ్ మనం జంజీలో లేం కాబట్టి. ఇప్పుడు ఆ జంజీలో ఉన్న గాడిదలందరూ ఏం చేస్తున్నారు అంటే అబ్బాయి ఎంత బాగా పాడాడో అని చెప్పి వైరల్ చేస్తున్నారు దాన్ని. ఓకే, వీడు ఒకడు వచ్చాడు రావును, గుంజి గుంజి గుంజి, అబ్బా ఏముంది పాట, ఏమన్నా లిరిక్, ఎంత ధైర్యంగా పాడాడు. వాట్ ఈస్ దిస్ యార్ నాన్ సెన్స్? ఏం మాట్లాడాలి? రిలీక్ ఎవరు రాశారు? చంద్రహాసే రాశాడా లేకపోతే ఎవరన్నా? దాని గురించి ఎవడు రాశాడో మాట్లాడుకోవడం కూడా దండగా. వద్దు. ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్సే బాగున్నాయి. వీళ్ళ నాన్నకి తెలియకుండా ఉంటుందా, వీళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఉంటుందా అంటే కొన్నిసార్లు అదేంటి, ఈ జంజీ పిల్లల్ని పేరెంట్స్ వదిలేస్తున్నాడు, వాడు ఏదో క్రియేటివ్ వేలో వెళ్తున్నాడు అని. అంటే ఇప్పుడు ప్రభాకర్ గారు కూడా వదిలేశారా? ఐ డోంట్ నో యార్. పట్టించుకుంటే పిల్లలు ఇలా ఉండరు. ఓకే, చెప్పాలి అంటే అండర్స్టూడ్. అంటే వదిలేస్తున్నారు. ఎట్లా, ఇప్పుడు వాడు ఏదన్నా క్రియేటివ్ కవితలు రాస్తున్నాడు అనుకోండి, బా నా పిల్లోడు మంచి కవి అయ్యాడు. వాడు ఏదన్నా పాటలు పాడతాడు అనుకో, గిటార్ పట్టుకుని తింటాను అబ్బనా, అది వాడికి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియట్లా, ఏం చేస్తున్నారో తెలియట్లా. ఆ క్రియేటివ్ వేలో వెళ్తున్నాడు కదా అని కొంతమంది ఏంటంటే వదిలేస్తున్నారు. ఈ 90s పేరెంట్స్ పాపం, నిజంగా చెప్తున్నా, ఇప్పుడు మన పేరెంట్స్ వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, ఈ జంజీ పిల్లలని కన్న పేరెంట్స్ అందరి ప్రాబ్లం చెప్తా విను. వీళ్ళు చిన్నప్పుడు వాళ్ళ మమ్మీ డాడీలు నీకేం తెలియదు కూర్చో, నీకేం తెలియదు కూర్చో అనేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు కన్నా ఈ జంజీ పిల్లలందరూ నీకేం తెలియదు కూర్చో, నీకేం తెలియదు కూర్చో అంటున్నారు. ఎటు తెలిసి వాళ్ళు మాకేం తెలియదేమో అన్నట్టుగానే ఉండిపోయారు తెలుసా. వీళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు. అడిగిందల్లా ఇవ్వడం, ఏదన్నా ఇవ్వకపోతే వాడు అలిగి బయటికి వెళ్ళడం, ఇంట్లోకి రాకపోవడం, అదేంటిది ఫుడ్ బాగాలేకపోతే ప్లేట్లు ఇసిరేయడం, ఫ్రిడ్జ్లు టీవీలు బగలగొట్టడం, రిమోట్లు ఎత్తేయడం. ఏగా అంటే నువ్వు నాశనమే చేస్తున్నావు కానీ ఏది మంచి చేయట్లా. ఓవరాల్గా ఏంటంటే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకేమీ గుర్తింపునివ్వట్లేదు, నా కళని ప్రోత్సహించట్లేదు, అసలు వీళ్ళకి అర్థం కావట్లేదు దీంట్లో ఎంత ఉందనేది. అంటే ఇప్పుడు వాడి వేలో, ఇప్పుడు రాసుకున్నోడి వేలో ఏంటంటే ఆ కోరత ముక్కులోకి వెళ్ళి రక్తం కారాలి అది అంటే అదేదో హీరోయిజంలా ఫీల్ అవుతున్నాడు. హీస్ ఫీలింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ హీరో. ఒరే హీరోయిజం అంటే ఇది కాదు అని చెప్పాలి కదా. ఇది చెప్పేలోపు ఇక్కడ డ్యామేజ్ జరిగిపోయింది కదా. నువ్వు ఆ పాట రాసుకున్నాడు ఏ నలుగిట్లు, ఇప్పుడు ఆ వేదికకి రాకముందు కారులో కూర్చున్నప్పుడు నేను స్టేజ్ మీద ఇది పాడాలనుకుంటున్నాను అంటే వద్దురా బాబు, అసలు నువ్వు రావాల్సిన అవసరం కూడా లేదు ఈవెంట్ కని, పిలిచే వాళ్ళు కూడా కాదేమో. సడన్ సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారు వీళ్ళు స్టేజ్లో ఎక్కేసి. ఏం మాట్లాడతారో మనకు తెలియదు. మైక్ మొహం మీదకి వచ్చిందా చాలు మూతి అష్టవంకర్లో తిరిగేస్తుంది. అది ఆ టైంకి అట్లెట్లా తిరుగుద్దో కూడా తెలియదు. బట్ అమ్మో, దీని గురించి మనం ఇంతటితో ఆపేస్తే బెటర్. ఎందుకు చెప్పనా, మనం లాంటి వాళ్ళు దీన్ని టాపిక్ చేసినా ఈ టాపిక్ ఎవరికైతే రీచ్ అవుతుందో దేని గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు అని కూడా ఆ పాట వింటారు. ఓకే, సో అది కూడా ప్రమాదమే. అందుకని చెప్పేసి దీన్ని కట్ చేయడమే బెటర్. ఓకే, సో థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.